రోల్ యాడ్ చేస్తున్నాను, క్యాప్ క్లోజ్ చేశాను, ప్రింట్ మీద క్లిక్ చేస్తున్నాను, అంతే. ఈ విధంగా చేస్తే మనకు ఈ ప్రింటర్లో సూపర్ ఫాస్ట్గా బిల్ ప్రింట్ వచ్చేస్తుంది. ఓకే, అలానే అండి ఈ సాఫ్ట్వేర్లో రిపోర్ట్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవచ్చు. అలానే సేల్ రిపోర్ట్ ఉంటుంది. ఓకేనా, అలానే ఇక్కడ ఐటమ్ సేల్ రిపోర్ట్ ఉంటుంది. ఓకే, చూడండి ఐటమ్ సేల్ రిపోర్ట్ ఉంటుంది. అలానే స్టాక్ సమ్మర్ రిపోర్ట్ ఉంటుంది. ఈ విధంగా చాలా రిపోర్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా, సో అగైన్ ఇప్పుడు చూడండి, నేను న్యూ సేల్ మీద క్లిక్ చేస్తున్నాను, నా ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను, అంతే. ఈ విధంగా చేస్తే మనకి ఇందులో బిల్ ప్రింట్ వచ్చేస్తుంది అనమాట. చూడండి బిల్ వస్తూ ఉంది. ఓకేనా, సో బిల్ మాత్రమే కాదండి, అగైన్ న్యూ సేల్ మీద క్లిక్ చేస్తున్నాను, ఇక్కడికి వచ్చి నేను ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇక్కడ కేఓటీ ఉంది చూడండి. ఓకేనా, సో నేను కేఓటీ మీద ప్రెస్ చేస్తాను, కేఓటీ కూడా వస్తుంది. బిల్తో పాటుగా కేఓటీ కూడా మనం ప్రింట్ అయితే తీయవచ్చు అనమాట. ఓకేనా, సో ఈ విధంగా అండి ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్స్ అయితే మీరు ఈ యొక్క ప్రింటర్ అండ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని మీరు బిల్ అయితే ఈ విధంగా ప్రింట్ అయితే తీయవచ్చు, కేఓటీ కూడా తీయవచ్చు అనమాట. ఓకేనా, సో నేను అగైన్ సేవ్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ బిల్ వస్తుంది. ఓకేనా, ఈ విధంగా మీరు ఎన్నిసార్లు క్లిక్ చేస్తారో అన్నిసార్లు బిల్ ప్రింట్ వస్తుంది, కేఓటీ కూడా ప్రింట్ వస్తుందండి. ఓకేనా, సో ఇదండి